క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఈరోజు నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జన్మదిన సందర్భంగా స్థానిక నందిపేట నందికేశ్వర ఆలయంలో ప్రత్యేక అర్చన అభిషేక కార్యక్రమాలు నిర్వహించి 70 మొక్కలు నాటడం జరిగింది. భారతదేశ రాజకీయ చరిత్రలో తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ సుస్థిరంగా నిలిచిపోతారని, 4 కోట్ల తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని, కేసీఆర్ లాంటి నాయకుని పరిపాలనా సమయంలో మనమందరం ఉండడం అదృష్టమని, రామరాజ్యం చూడలేదు కానీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రామరాజ్యం చూశామని నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు మచ్చల సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, జెడ్పీటీసీ ఎర్రముత్యం, మండల పార్టీ అధ్యక్షుడు మచ్చల సాగర్, నందిపేట్ టౌన్ అధ్యక్షుడు భాస్కర్, నందిపేట్ తాజా మాజీ ఉప సర్పంచ్ భరత్, ఎంపీటీసీ బజరంగ్, మాజీ ఎంపీటీసీ అహ్మద్ ఖాన్, మాజీ వార్డు మెంబర్లు తాటికేల సుభాష్, గంధం సాయిలు, తలివేద రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామదేవ్ గౌడ్, బుక్కసాగర్, దుబాయ్ సీను, దర్వాడి అశోక్, బుక్కలింబాద్రి, బోజాగౌడ్, శేఖర్, దావతిలింగం, సుంకర్ సుమన్, మాడబోయ్ గణేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే క్రమంలో మరొకసారి ఆయన సేవలు ఈ రాష్ట్రానికి దేశానికి అవసరమని భగవంతుడు ఆయనను చల్లగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 100% ఆ భగవంతుని ఆశీర్వాదంతో, మా నందిపేట కేదారేశ్వరుని ఆశీర్వాదంతో మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర పాలనా పగ్గాలను చేపడతారని ఆశిస్తూ ఆయనకంతా మంచి జరగాలని. జై తెలంగాణ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.